నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నాగశౌర్య విషయమే. మెగా ఫ్యామిలీ వల్లే నాగశౌర్య సినిమా కెరియర్ నాశనమైందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే నాగశౌర్య ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో అమ్మాయిల్లో మంచి ఫేమ్, ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే నాగశౌర్య సోలోగా హిట్ కొట్టి దాదాపు 8 ఏళ్ళు అయిపోతుంది. చెలో మూవీ తర్వాత విడుదలైన సినిమాలన్నీ దాదాపు ఫ్లాప్ లేవగా ఓ బేబీ మూవీ హిట్ అయినా అది సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక అలా కృష్ణవింద విహారీ, పలానా అబ్బాయి పలానా అమ్మాయి, రంగబలి లాంటి వరుస సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో 2023 నుండి సినిమాలకి బ్రేక్ ఇచ్చిన నాగశౌర్య అదే సమయంలో పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంతో జనాలు కూడా నాగశౌర్య సినిమాలు చేయడేమో అని తనని మర్చిపోవడం మొదలెట్టారు. అయితే తాజాగా బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే మూవీ ట్రైలర్ ని లాంచ్ చేయగా ఆ మూవీ టైంలోనే నాగశౌర్యకి డైరెక్టర్ కి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో ఆ డైరెక్టర్ ట్రైలర్ లాంచ్ కి కూడా రాలేదు. ఇక అలా నాగశౌర్య మరియు ప్రొడ్యూసర్ ఆ ఈవెంట్ కి హాజరైన నాగశౌర్య ఆ సినిమా విషయంలో పర్సనల్ గా గానీ సోషల్ మీడియా పరంగా గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా పరాయి వ్యక్తిలా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి వెళ్లిపోవడంతో ఇన్నాళ్ల తర్వాత తన మూవీ రిలీజ్ అవుతున్న ఎగ్జైట్మెంట్ నాగశౌర్యలో కనిపించకపోవడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇక అలా ట్రైలర్ ని చూసిన నెటిజన్లు ఓల్డ్ జోనల్ లాగా ఉందని, ఇలాంటి కంటెంట్ తో నాగశౌర్య సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడం అవసరమా అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక అలా బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కి రెడీగా ఉండగా ఈ సినిమాతో నాగశౌర్య కంబ్యాక్ ఇవ్వగలడా అనే ప్రశ్నలు కూడా రైజ్ అవుతున్నాయి. అంతేకాకుండా యంగ్ హీరోలు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు ఇండస్ట్రీకి నాగశౌర్య గ్యాప్ తీసుకోవడం కూడా అతనికి పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు. నిజంగానే నిహారిక వల్లే నాగశౌర్య తన కెరియర్ ని నాశనం చేసుకున్నాడా? నాగశౌర్య తన తల్లి వల్లే ఇండస్ట్రీకి దూరం అయ్యాడా? తండ్రి సంపాదించిన డబ్బుని నాగశౌర్య ఎందుకు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది? సినిమా ఇండస్ట్రీ నాగశౌర్యని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నాగశౌర్య ముల్పూరి అలియాస్ నాగశౌర్య. ఇతను 1989 జనవరి 14న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించాడు. తండ్రి శంకర ప్రసాద్, తల్లి ఉషా. ఇతనికి గౌతమ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక నాగశౌర్య తండ్రి ఏలూరులో పుట్టి పెరగ్గా అతని చెల్లెలు లతశ్రీ ఇంట్లో ఉన్న పేదరికం కారణంగా తన 10వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తమ్మారెడ్డి భరద్వాజ తీసిన మన్మథ సామ్రాజ్యం అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తూ మంచి గుర్తింపును సంపాదించింది. ఇక ఈమె సంపాదించిన డబ్బుతోనే తల్లిదండ్రులు కొడుకుని బాగా చదివించాలని, అప్పుడే తను కుటుంబాన్ని బాగా చూసుకుంటాడని డిసైడ్ అయి బీటెక్ లో జాయిన్ చేపించారు. అలా శంకర్ ప్రసాద్ గారు విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు తన క్లాస్మేట్ అయిన ఉషా గారితో తనకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ ప్రేమ విషయం తెలియక లతశ్రీ ఆమె తల్లిదండ్రులు శంకర్ ప్రసాద్ కి జాబ్ వచ్చేంత వరకు ఈ సినిమా కష్టాలన్నీ భరిస్తే అతనికి జాబ్ వచ్చాక తను పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అనుకునింది. కానీ ఎప్పుడైతే శంకర్ ప్రసాద్ గారి చదువు ముగిసిందో ఉషా గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇంట్లో చెప్పగా అందుకు వారు ఒప్పుకోకపోవడం, మరోవైపు ఉషా గారి ఇంట్లోనూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వేరే దారి లేక వారిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో అప్పటి నుండి ఇరు కుటుంబాలు శంకర్ ప్రసాద్ ఉషా గారిని దూరం పెట్టాయి. అయినా అదంతా పట్టించుకోకుండా శంకర్ ప్రసాద్ గారు కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీస్ ని స్టార్ట్ చేయగా వాటి ద్వారా కొద్ది రోజుల్లోనే కొంతవరకు ఆర్థికంగా బలపడ్డాడు. ఇదిలా ఉంటే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నాగ గౌతమ్, నాగశౌర్య అనే ఇద్దరు కొడుకులు జన్మించారు. ఇక అలా నాగశౌర్య తన స్కూలింగ్ ని విజయవాడలోని ప్రైవేట్ స్కూల్లో చదవగా చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నాగశౌర్యకి టెన్నిస్ గేమ్ పై ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా స్టేట్ లెవెల్లో ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ఇంటర్ చదివేటప్పుడు తనని చూసిన వారందరూ నువ్వు యాక్టింగ్ లోకి వెళితే మంచి హీరో అవుతావు అని చెప్పిన నాగశౌర్యకి మాత్రం యాక్టింగ్ కంటే డైరెక్షన్ పైనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు తోడు తను కాలేజీలో నాటకాలని రాసి డైరెక్ట్ చేయడం, వాటికి మంచి అప్రిషియేషన్ రావడంతో తను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు తన తల్లిదండ్రులకి చెప్పగా అందుకు వారు డిగ్రీ పూర్తయ్యాక నీకు నచ్చింది చేసుకోమని, చదువు పూర్తయ్యే వరకు సినిమాల్లోకి వెళ్లకూడదని కరాఖండిగా చెప్పడంతో నాగశౌర్య కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఇక ఈ సమయంలోనే ఫ్యామిలీ మొత్తం వ్యాపార నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. దీంతో నాగశౌర్య తన డిగ్రీ కోసం హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీలో చేరగా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో అప్పటి నుండి కొన్ని స్టోరీస్ ని రాసుకొని డైరెక్టర్ అవ్వాలని ఫిలిం నగర్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టాడు. ఇక అలా తాను ఎక్కడికి వెళ్లినా తనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరూ తనకి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. కానీ ఒక ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఉమేష్ కుమార్
కుమార్ అనే డైరెక్టర్ నాగశౌర్య లుక్స్ ని చూసి నా మూవీలో ముగ్గురు హీరోస్ లో ఒక హీరోగా యాక్ట్ చేస్తావా అని ఆఫర్ ఇవ్వగా షాక్ కి గురైన నాగశౌర్య ఇదే విషయం తన పేరెంట్స్ కి చెప్పగా అందుకు తన తల్లి 2 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నా నీకు డైరెక్షన్ లో ఛాన్స్ రాలేదు గాని నువ్వు అడగకుండానే యాక్టింగ్ లో ఛాన్స్ వచ్చిందంటే నీకు అందులో లైఫ్ ఉండొచ్చని చెప్పడంతో పాటు నాగశౌర్యని మొదట యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వమని చెప్పగా అందుకు నాగశౌర్య భిక్షు గారి దగ్గర 3 నెలల యాక్టింగ్ ట్రైనింగ్ ని తీసుకుని ఉమేష్ డైరెక్షన్ లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాలో నటించగా ఈ మూవీ 2011లో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. అయినా కూడా నాగశౌర్య యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తాను డైరెక్ట్ చేయబోతున్న చందమామ కథలు అనే మూవీలో 8 ఎపిసోడ్స్ లో నాగశౌర్య ఒక ఎపిసోడ్ లో హీరోగా చేయగా తన యాక్టింగ్ కి మంచి అప్రిషియేషన్ దొరికింది. దీంతో ఇక పైన చేస్తే సోలో హీరోగానే చేయాలని డిసైడ్ అయిన నాగశౌర్య మంచి స్టోరీస్ కోసం వెతుకుతున్నప్పుడే అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో ఊహలు గుసగుసలాడే అనే మూవీలో తనకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అవ్వడంతో ఇతని లుక్స్ కి అమ్మాయిలు ఫ్యాన్స్ గా మారగా అప్పటి నుండి తనకి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే, మా ఇంటికి, జాదూగాడు అనే మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సమయంలోనే డైరెక్టర్ బివి నందిని రెడ్డి డైరెక్షన్ లో కళ్యాణ వైభోగమే అనే మూవీ చేయగా ఆ మూవీ హిట్ అవ్వడంతో నాగశౌర్యకి యూత్ లో మంచి క్రేజ్ రావడంతో అది చూసిన నాగబాబు తన కూతురు నిహారికని ఇండస్ట్రీలో లాంచ్ చేయడానికి హీరోగా నాగశౌర్యనే కరెక్ట్ అని ఫిక్స్ అయి ఒక మనసు మూవీతో వారిద్దరిని లాంచ్ చేశాడు. ఇక ఈ మూవీ టైంలోనే నాగశౌర్యకి నిహారికకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేస్తున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. అలా ఆ వార్తలకి తగ్గట్లే వీరిద్దరూ కలిసి తరచూ పార్టీస్, పబ్స్ అని మీడియా కంటపడడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారనుకున్నారు. అలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఒక మనసు మూవీలో నిహారిక యాక్టింగ్ చాలా ఫ్లాట్ గా ఉండడంతో ఆ మూవీకి పెద్ద మైనస్ అయి ఒక మనసు మూవీ ఫ్లాప్ అయింది. దీంతో అమాంతంగా నాగశౌర్య మార్కెట్ కూడా డౌన్ అవ్వడంతో వీరిద్దరూ సైన్ చేసిన మరో మూవీలో నాగబాబు నిహారికతో యాక్ట్ చేపించలేదు. అయినా కూడా నాగశౌర్య నిహారికని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఈ విషయం మెగా ఫ్యామిలీలో తెలిసి తనకి వార్నింగ్ ఇచ్చిన మారకపోవడంతో తన కెరియర్ ని తొక్కేయాలని ట్రై చేసే క్రమంలో ప్రొడ్యూసర్లు నాగశౌర్యతో మూవీస్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నారా రోహిత్ సపోర్ట్ తో తన మూవీస్ లో సెకండ్ హీరోగా జో అచ్యుతానంద, కథలో రాజకుమారి అనే మూవీస్ ని చేసిన, ఎలాగైనా మెయిన్ హీరో అవ్వాలని ట్రై చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మానసికంగా కృంగిపోయిన నాగశౌర్య తన రూమ్ లో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండడం చూసిన తన తల్లి అప్పటికే నాగశౌర్య తండ్రి రియల్ ఎస్టేట్ లో ఆర్థికంగా బాగా స్థిరపడి ఉండడంతో కొడుకు బాధపడుతుండడం చూడలేక తనే ప్రొడ్యూస్ చేయాలనుకునింది. ఇక అలా అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వెంకీ కుడుముల చెప్పిన చెలవ్ మూవీ స్టోరీ తనకి బాగా నచ్చి 3 కోట్ల బడ్జెట్ తో రష్మిక మందానని హీరోయిన్ గా పెట్టి చేయగా డిస్ట్రిబ్యూటర్లు ఆ మూవీ సమయంలో కొంతమంది టెక్నీషియన్స్ ని ఇబ్బంది పెట్టారని, ఆ మూవీని ఆపేసేందుకు నానా విధాలుగా ప్రయత్నించారని, మరికొంతమంది అయితే ఆ మూవీని ఆపేసి వేరే ఏదైనా బిజినెస్ చేసుకోమని అడ్వైజులు కూడా ఇచ్చిన ఉషా గారు మాత్రం ఆ మాటల్ని పట్టించుకోకుండా ఎంత కష్టం వచ్చినా ఆ మూవీని కంప్లీట్ చేసి 2018లో రిలీజ్ చేయగా ఆ మూవీ 24 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అవ్వడంతో అప్పటి నుండి ఉషా గారు నాగశౌర్య మూవీస్ విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆమె స్టోరీ విని ఓకే చెప్పాకే కొడుకుతో నటింపజేస్తుండేది. అలా కనం, అమ్మమ్మ గారిల్లు అని చేయగా ఆ మూవీస్ ఫ్లాప్ అవడంతో మళ్ళీ ఉషా గారే ప్రొడ్యూసర్ గా నర్తనశాల అనే మూవీని చేయగా ఆ మూవీ టైంలో డైరెక్టర్ కి ఉషా గారికి గొడవలు వచ్చి తను చెప్పినట్లు సీన్స్ చేయట్లేదని డైరెక్టర్ శ్రీనివాస్ పై మండిపడుతూ అతన్ని సగంలోనే తీసేయడం, అలా ఆ తర్వాత ఉషా గారే కో డైరెక్టర్ సహాయంతో ఆ మూవీని కంప్లీట్ చేసిందనే వార్తలు ఫిలిం నగర్ లో హల్చలయ్యాయి. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా ఆ వెంటనే నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఓ బేబీ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం సమాంత ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో మళ్ళీ ఉషా గారే ప్రొడ్యూసర్ గా అశ్వత్థామ, కృష్ణ వింద విహారీ, పలానా అబ్బాయి పలానా అమ్మాయి అని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అప్పటి వరకు నాగశౌర్య తండ్రి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఈ పరిస్థితిని చూసిన కొంతమంది మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ లాగే నాగశౌర్యని తొక్కేస్తున్నారని, తన మూవీ బాగున్నా బాగోలేదనే టాక్ ని స్ప్రెడ్ చేసి నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారనే వార్తలు హల్చలైన ఈ వార్తలపై నాగశౌర్య గాని మెగా టీమ్ గాని స్పందించలేదు. అంతేకాకుండా నాగశౌర్యకి ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు రావాలంటే అతని తల్లి స్టోరీస్ లో ఇన్వాల్వ్ అవ్వకపోతే తను సినిమాల్లో సక్సెస్ అవుతాడని, అప్పుడే టాలెంటెడ్ డైరెక్టర్లు తనతో వర్క్ చేయడానికి ముందుకు వస్తారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా లోపల సతమతమవుతున్న నాగశౌర్య ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుని రెస్టారెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేయగా ఆ బిజినెస్ కొంతవరకు రన్ అవ్వడంతో నాగశౌర్య తల్లి నాగశౌర్యకి పెళ్లి చేస్తేనైనా తన మైండ్ కాస్త డైవర్ట్ అవుతుందని తమ ఫ్యామిలీ ఫ్రెండ్ నాగశౌర్యకి బెస్ట్ ఫ్రెండ్ అయిన బెంగళూరుకి చెందిన అనుషా శెట్టి అనే ఇంటీరియర్ డిజైనర్ తో 2022 నవంబర్ 20న ఘనంగా పెళ్లి చేయగా అప్పటి నుండి నాగశౌర్య బిజినెస్ తో పాటు ఫ్యామిలీ లైఫ్ కి టైం స్పెండ్ చేస్తూ వచ్చాడు. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి
కావాలన్నట్లు ఏదైనా ప్రాజెక్టు వస్తే చేయాలని నాగశౌర్య అనుకుంటున్నప్పుడే కొత్త మూవీ టీం బ్యాడ్ బాయ్ కార్తిక్ స్టోరీని చెప్పగా అందుకు నాగశౌర్య ఓకే చెప్పడంతో మొదట్లో షూటింగ్ బాగానే సాగినప్పటికీ ఆ మూవీలో మళ్ళీ నాగశౌర్య తల్లి ఇన్వాల్వ్ అయి డైరెక్టర్ తో గొడవ పడగా ఆ డైరెక్టర్ మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడని, దీంతో ఎలాగోలా ప్రొడ్యూసర్ ఆ మూవీని కంప్లీట్ చేసి ఇప్పుడు ఏప్రిల్ 17న విడుదలకి సిద్ధం చేయగా ఆ మూవీలో శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఇక ఈ సమయంలోనే నాగశౌర్య మాట్లాడుతూ తన చిన్నప్పుడు ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా చూసినప్పటి నుండి శ్రీదేవికి పెద్ద అభిమాని అని, ఆమె సినిమాల్లో తను నటించడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, శ్రీదేవి ఈ చిత్రానికి ఒక లక్కీ చామ్ లాంటి వారని, ఆమె ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ఎమోషనల్ అవ్వడంతో బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీపై అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయని చెప్పొచ్చు. మీకు నాగశౌర్య నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన జీవితమే మనకి టీచర్. మన జీవన గమ్యంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఇది ఫోక్స్ నటుడు నాగశౌర్య గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.